హాయ్ ఎవ్రీవన్. కోపిష్టి బిలియనీర్ భార్య పార్ట్ 1. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనూష నేలపై కాళ్ళు చాపి కూర్చుని ఉంటుంది. తన నోట్స్ తొందరగా తిప్పుతూ ఉంటుంది. మసాలా చాయ్ వాసన గాలిలో నిండిపోయి ఉంటుంది. చివరి సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడటంతో నోట్స్కి పేజీలు ఆమె కళ్ళకు అస్పష్టంగా కనిపించసాగాయి. నేపథ్యంగా ఎక్కడో గోడల అవతల నుంచి అనూష సోదరుడు కబీర్ ఫోన్లో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. అనూష లివింగ్ రూమ్ నుంచి కబీర్ గొంతు మార్మోగింది. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ. అనూష ముక్కు చిట్లించి నోట్స్ని ఫోల్డర్లో నింపుకుంది. అనూషకి ఏ పనైనా సరే తన ఆర్థిక పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధించాలో ఆలోచించడానికంటే ముఖ్యమైనదేమీ అనిపించలేదు. అనూష లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టగానే తన సోదరుడు కబీర్ తన చేతిలో ఫోన్ పట్టుకుని చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు. నిన్ను పిలుస్తుంది అని వంటగది వైపు తల చూపించి చెప్పాడు. అక్కడి నుండి సమోసాల వాసన అనుమానంగా వస్తోంది. దేనికి పిలిచారు అని అనూష జాగ్రత్తగా అడుగుతుంది. కబీర్ సమాధానం చెప్పేలోపే అనూష తల్లి తన చేతులను యాప్రాన్పై తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అనూష, ఈ రాత్రికి మనం అర్జున్ ఇంటికి డిన్నర్కి వెళ్తున్నాం అని చెప్తుంది అనూష తల్లి. ఆ మాట విన్న క్షణంలోని అనూష వెన్నులో చలి పుట్టింది. అర్జున్ ఇంటికా? ఎందుకు అని ఆమె గొంతులోని భయాన్ని దాచుకోలేక అరిచింది అనూష. కబీర్ ప్రాణ స్నేహితుడు అర్జున్ నాయుడు. సాధారణ వ్యక్తి కాదు. భయపెట్టే స్వభావం, కఠినమైన కోపం, ఆమెను చూసినప్పుడల్లా 5 ఏళ్ల చిన్నారిలా అనిపించేలా చేసే అప్రతిహతమైన ప్రభావం అతనికి ఉంది. అనూషకు అతని రూపం కళ్ళ ముందు మెదిలింది. పొడవైన విశాలమైన భుజాలు, ఎప్పుడూ అందంగా సరిపడే సూట్లు మరియు పదునైన కోణాల ముఖం, ఎత్తైన బుగ్గ ఎముకలు, చక్కగా కత్తిరించిన దవడ, నిటారుగా ఉన్న ముక్కు అతని నిర్లక్ష్య అధికార ప్రకాశాన్ని మరింత పెంచేవి. కానీ అర్జున్ కళ్ళే అనూషకు ఎక్కువగా కలవరపెట్టేవి. లోతుగా, చీకటిగా, 1000 రహస్యాలను దాచుకున్నట్లుగా ఉంటాయి. ఇలా అర్జున్ ప్రతిబింబం అనూషకి గుర్తువచ్చింది. అప్పుడు ఆమె తల్లి చెప్తుంది, ఎందుకంటే అర్జున్ మనల్ని ఆహ్వానించాడు అని అమ్మ సాదాసీదాగా చెప్తుంది. అది అన్నిటికీ సరిపడే కారణమని భావించినట్లు. మనమందరం కలిసి చాలా సంవత్సరాలైంది కదా అని అంటుంది అనూష తల్లి. అనూష కబీర్ కళ్ళలో మెరుస్తున్న ఆనందాన్ని గమనించలేదు. అతను ఈ పరిస్థితిని అసాధారణంగా ఆస్వాదిస్తున్నాడు. మరో పక్కన అర్జున్ తన ఆఫీసు కిటికీ దగ్గర నిలబడి నగర దృశ్యాన్ని చూస్తూ నిశ్శబ్దంగా నిలుచున్నాడు. ఆ ఎత్తైన భవనాలు, కదిలే లైట్లు అంతా కలిసి అతనికి ఎప్పుడూ ఒక ప్రశాంతతను ఇస్తాయి. తన వ్యాపారం, తన జీవితం, తన చుట్టూ ఉన్న ప్రతి దానిపై తనకు ఉన్న సంపూర్ణ నియంత్రణను అవి గుర్తు చేస్తాయి. కానీ ఆ రోజు ఆ ప్రశాంతత కాస్త కుదేలవుతోంది. ఆమె వస్తుందని నీవు ఖచ్చితంగా అనుకుంటున్నావా అని అర్జున్ తన అసిస్టెంట్ వైపు తిరిగి అడుగుతాడు. ఆ అసిస్టెంట్ తన ప్లానర్లో ఏదో రాసుకుంటూనే ఉంది. అవును సార్, ఆమె వస్తుంది అని అసిస్టెంట్ తలెత్తకుండానే సమాధానం ఇచ్చింది. మిస్టర్ శర్మ మొత్తం కుటుంబం హాజరవుతుందని ధృవీకరించారు. బాగుంది. అర్జున్కి ఆమెను చూడాల్సి ఉంది. ఆమె ఎవరో కాదు, అనూష. అర్జున్ జీవితంలో కలిసిన మిగతా అందరికీ ఆమె పూర్తిగా భిన్నం. అతను పదునైన కోణాలు, కఠినమైన నిర్ణయాలతో జీవించే వ్యక్తి. అయితే అనూష చాలా మృదుమైనది. అనూష ఉనికి ఎలాంటి రక్షణ లేకుండా సహజంగా ఉంటుంది.
అనూష చిరునవ్వులో అమాయకత్వం ఉంటుంది. ఆమె వైపు ఎక్కువసేపు చూడడానికి తాను అర్హుడే కాదేమో అన్న భావన కూడా అర్జున్కు కలిగేది. అనూషను చివరిసారిగా చూసిన దృశ్యం అర్జున్ మనసులో స్పష్టంగా నిలిచిపోయింది. జుట్టు వదులుగా ఉన్న జడలో సర్దుకొని కొన్ని చిన్న ముడులు అనూష గుండ్రని ముఖంపై పడుతుంటాయి. సాధారణమైన పాస్టల్ సల్వార్ ఆమె ధరించింది. అది ఖరీదైనదో ప్రత్యేకమైనదో కాదు, కానీ అనూష మీద మాత్రం అది పరిపూర్ణంగా కనిపించింది. అనూష గురించి ప్రతిదీ సహజంగా, అలంకరణ లేకుండా నిజంగా ఉండేది. అర్జున్ తన చుట్టూ ఎప్పుడూ చూసే లెక్కించిన వ్యక్తిత్వాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాడు. ఆ నిజాన్ని ఒప్పుకోవడం అర్జున్కి అస్సలు ఇష్టం లేదు. కానీ అనూష శర్మ ఇటీవలే అర్జున్ ఆలోచనలను అనవసరంగా ఆక్రమిస్తోంది. ఆమె నవ్వు, మాటల్లో ఉండే చిన్న వికృతత, చిన్న చిన్న విషయాలకే కబీర్తో వాదించే తీరు అన్నీ కలిసి అర్జున్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అర్జున్ ఎంత ప్రశ్నించినా ఆ ఆలోచనలను పూర్తిగా విస్మరించలేకపోవడం అర్జున్కి అసహనంగా అనిపించింది. అనూష ఇక చిన్నపిల్ల కాదు. తాను చూడడం లేదని భావించి తన స్టడీలోకి తొంగి చూసే ఆ చిన్న అమ్మాయి ఇక లేదు. ఆమె ఇప్పుడు భిన్నంగా ఉంది. అర్జున్ తన దవడను బిగించి లోతుగా శ్వాస తీసుకున్నాడు. ఈ విందు కేవలం పాత స్నేహితులను కలుసుకోవడానికే కాదు, ఇది తన ఉద్దేశాలను స్పష్టంగా తెలియజేయడానికి వేసిన మొదటి అడుగు. ఈరోజు నాయుడుస్ భవనం పరిపూర్ణతకు ప్రతీకలా నిలిచింది. అందంగా అలంకరించబడిన పచ్చిక బయళ్ళ నుంచి మెరిసే పాలరాయి నేలల వరకు ప్రతిదీ సంపద, శక్తి గురించి గట్టిగా చెప్తున్నట్లే ఉంది. అర్జున్ ప్రపంచం అనూష ప్రపంచానికి పూర్తిగా భిన్నం. కబీర్ ఈ ఇంట్లో ఎలా ఇంత సులభంగా కలిసిపోయాడో అనూషకు తరచూ ఆశ్చర్యంగా అనిపించేది. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే అర్జున్ తల్లి ఆప్యాయంగా ముందుకు వచ్చి అనూషని కౌగిలించుకుంది. అనూష, నువ్వు చాలా పెద్దదానివిగా కనిపిస్తున్నావు అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆమెను పరిశీలించింది. అర్జున్ తల్లి ఆ మాటలకు ఏమని స్పందించాలో తెలియక అనూష సిగ్గుతో కూడిన చిరునవ్వు ఇచ్చింది. ఆ సమయంలోనే అర్జున్ తండ్రి అక్కడ కనిపించారు. తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, లోపలికి రండి, అపరిచితుల్లా అక్కడే నిలబడకండి అని అన్నారు. అప్పుడు అనూష అతన్ని చూసింది. అర్జున్ నాయుడు మెట్లు అడుగున నిలబడి ఉన్నాడు. అతని పదునైన చూపు నేరుగా అనూష మీదే నిలిచింది. అతను నవ్వలేదు. అర్జున్ చాలా అరుదుగా నవ్వే స్వభావం కలిగినవాడు. కానీ అర్జున్ చూపు ఎలా ఆగకుండా అనూష మీదే నిలిచిందో చూసి అనూష బుగ్గలు వేడిగా ఎర్రగా అయ్యాయి. అనూష అని అర్జున్ తన లోతైన గరుకు స్వరంతో పలికాడు. అది సాధారణ పలకరింపు కాదు. ఆమె పేరు శబ్దాన్ని పరీక్షిస్తున్నట్లుగా ఒక స్థిరమైన ప్రకటనగా నిలిచింది. హాయ్ అని అనూష చిన్నగా పలికింది. అర్జున్ తీవ్రమైన చూపుల మధ్య ఆమె తనని తానే చిన్నగా అనుభూతి చెందింది. ఆ అసౌకర్యాన్ని పట్టించుకోకుండా కబీర్ నవ్వుతూ అర్జున్ భుజంపై చప్పట్లు కొట్టాడు. అనూషని అలా చూడడం ఆపు, ఆమె ఇప్పటికే నిన్ను చూసి భయపడుతోంది అని అన్నాడు కబీర్ అర్జున్తో. నాకు భయం లేదు అని అనూష మెల్లగా అన్నది. కానీ ఆమె గొంతే ఆమెను మోసం చేసింది. అర్జున్ పెదవుల క్షణం పాటు నవ్వాలనుకున్నట్లుగా కదిలాయి. కానీ అతను ఆ భావాన్ని అదుపులో పెట్టుకుని కబీర్ వైపు తిరిగి, భోజనం సిద్ధంగా ఉంది, తిందాం పద అని అన్నాడు అర్జున్. విందు ప్రారంభమైంది. ఆ విందు నవ్వులు, ఆట పట్టింపులు, కబీర్ కాలేజీ రోజులు కథలతో నిండిపోయింది. అర్జున్ పెద్దగా మాట్లాడలేదు.
అయినా అతని ఉనికిని విస్మరించడం అసాధ్యం. అనూష ప్రతిసారి తలెత్తి చూసినప్పుడల్లా అర్జున్ చూపు ఆమె మీదే నిలిచేది. చదవలేని లోతైన భావనతో నిలిచిపోయేది. చివరిగా స్వీట్స్ వడ్డించే సమయంలో అర్జున్ తల్లి సాధారణంగానే అన్నట్టుగా, "అర్జున్ నీ గురించి అడుగుతున్నాడు అనూష" అని అన్నది. ఆ మాట వినగానే అనూష చేతిలో ఉన్న గులాబ్ జామున్ గొంతులో ఇరుక్కుపోయినట్లు అనిపించింది. "ఏమిటి?" అంటూ ఆమె దగ్గుతూ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. అతను మాత్రం ఒక్కసారి కూడా రెప్పవేయలేదు. "నువ్వు ఎలా ఉన్నావని అడిగానని ఆమె అర్థం" అని అర్జున్ సున్నితంగా అన్నాడు. అతని లోతైన గొంతు అనూషలోని భయాన్ని మరింత పెంచింది. "కబీర్ ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతుంటాడు. అందుకే అడిగాను" అని అన్నాడు అర్జున్. అది భరోసా ఇవ్వడానికి చెప్పాడో లేదా అనూషకి అర్థం కాలేదు. కానీ అర్జున్ చూపు అంత గుచ్చుకున్నప్పుడు ఆ మాటలు ఆమెకు ఏమాత్రం ఓదార్పుగా అనిపించలేదు. భోజనం పూర్తి అయ్యాక శర్మ కుటుంబం ఇంటికి బయలుదేరారు. ఇంటికి తిరిగి వస్తూ కారులో కబీర్ నవ్వును ఆపుకోలేకపోయాడు. అతనికి "నువ్వంటే ఇష్టం" అంటూ కబీర్ తన మోచేతితో అనూషను తట్టి ఆట పట్టించాడు. "ఎవరు?" అని అనూష అమాయకంగా అడిగింది. "అర్జున్, ఇంకెవరు? అతను నిన్ను ఎలా చూస్తున్నాడో చూసావా నువ్వు?" అని అన్నాడు కబీర్. "నువ్వు భ్రమలో ఉన్నావు" అని అనూష గట్టిగా చెప్పింది. కానీ ఆమె వేగంగా కొట్టుకుంటున్న హృదయం మాత్రం వేరే కథను చెప్పింది. ఆ రాత్రి అనూష మంచం మీద పడుకుని పైకప్పు వైపు చూస్తూ ఉండగా అర్జున్ చూపు, జ్ఞాపకం ఆమెను వెంటాడుతూనే ఉంది. అది కేవలం చూడడం కాదు, అవి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అదే అనూషను నిజంగా భయపెట్టింది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనూష మరియు అర్జున్ ప్రేమ కథను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.